మరి మీరేదో వెన్నుపోటు దినోత్సవం అన్నారు. వెన్నుపోటు దినోత్సవం మీరే వెన్నుపోటుకి అంబాసిడర్ అనే విషయం అందరికీ తెలుసు. వెన్నుపోటు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే 5 సంవత్సరాలుగా ప్రజల్ని ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు, మరి మీ తల్లిని ఏ విధంగా వెన్నుపోటు పరిచారు, మీ చెల్లిని ఏ విధంగా వెన్నుపోటు చేశారు, బాబాయిని గొడ్డలపోటు ఏ విధంగా మీరు వెన్నుపోటు చేశారో ప్రజలందరికీ తెలుసు. మరి మీ మీ ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేసినప్పుడు ఏమైందండి? మీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారా? మీకు అర్హత లేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఈరోజు రెడ్ బుక్ కాదు కదా, రాజ్యాంగబద్ధంగా ఏముంటే అది జరుగుతుందే తప్ప ఇక్కడ మతాలకు కులాలకు అతీతంగా ఈరోజు రాష్ట్రం అభివృద్ధి జరుగుతోంది. మేము ఎక్కడ కక్ష సాధింపు చర్యలకు వెళ్ళి అంటే తప్పు చేసిన వాళ్ళను కూడా శిక్షించకూడదా? ఇదేనా మీరు ప్రోత్సహించుండేది? గతంలో ఎలాగో రౌడీ షీటర్ని ప్రోత్సహించారు, మరి గంజాయిని తయారు చేశారు. గంజాయి రాష్ట్రంలో రైతులు పెట్టే పంట కన్నా మీరు గంజాయి ఎక్కువ పెట్టారు. ఈరోజు ఆ ఒక పద్ధతి ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు పక్క, పవన్ కళ్యాణ్ గారు పక్క, లోకేష్ బాబు గారు ఒక రాష్ట్రాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తుంటే మీకు అర్థం కావడంలా వెన్నుపోటు దినోత్సవం. మీరు ఏం జరిగింది, ప్రజలు ఎందుకు మాకు బుద్ధి చెప్పారు, మనం ఏ విధంగా వెన్నుపోటు చేశామో మీరు చర్చించుకోండి. మీరు 19లో ఏం చెప్పారు, మరి ఈరోజు మీకు ఎందుకు 11 సీట్లకే పరిమితాయి అన్న విషయం మీరు తెచ్చుకోవాలి. ప్రజలకి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని తెలుసుకొని ప్రజలు సంపూర్ణమైన మెజార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఇచ్చారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం.